హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం డేటా హ్యాండ్లింగ్ సంబంధించినటువంటి వర్క్ షీట్ 51 మరియు 52 ప్రాబ్లమ్స్ నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఒక వ్యక్తి సంపాదన 2000 రూపాయల నుంచి 200 రూపాయలు పొదుపు చేసిన ఖర్చును సూచించు త్రిజ్యంతర కోణము అని చెప్పి అడిగారు. అయితే ఇక్కడ సెక్టర్ కోణం కనుక్కోమన్నారు. ఎంత ఖర్చు పెట్టాడు, అతను పొదుపు ఎంత చేశాడు, 200 రూపాయలు పొదుపు చేశాడు. సంపాదన ఎంత, 2000. అయితే ఎంత ఖర్చు పెట్టాడు అంటే 2000 మైనస్ 200 అంటే 1800 ఖర్చు పెట్టాడు. మొత్తం ఎంతమ్మా, 2000 ఇంటూ 360. ఈ 2 సున్నాలకి 2 సున్నాలకి 0 0 క్యాన్సిల్, 2 ఒకట్లు 2 18 18 వచ్చేసి 324 డిగ్రీలు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కమ్మీ రేఖాచిత్రంలో కమ్మీల సంఖ్య దేనిని సూచిస్తుంది అని చెప్పి ఇచ్చాడు. కమ్మీ రేఖాచిత్రంలో ఎన్ని అంశాలుంటే అన్ని కమ్మీలు ఉంటాయి కాబట్టి అంశాల సంఖ్యను సూచిస్తుంది. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 10వ తరగతి సంగ్రహణాత్మక మూల్యాంకనం 1 పరీక్షలో ఒక విద్యార్థికి వచ్చినటువంటి మొత్తం మార్కులు 540. వృత్తరేఖా చిత్రంలో గణితంలో వచ్చినటువంటి మార్కులను సూచించే సెక్టర్ కోణం 50 డిగ్రీలు అయితే అతనికి గణితంలో వచ్చిన మార్కులు ఎన్ని? చూడండి, ఇక్కడ అతని సెక్టర్ కోణం 50 డిగ్రీలు కాబట్టి 50 మొత్తం కోణం 360 డిగ్రీలు. టోటల్ మార్క్స్ వచ్చేసి 540 కాబట్టి ఇంటూ 540. 0 0 క్యాన్సిల్ చేస్తాం. ఇక 36 1s 9 4s అలాగే 9 60s, 4 1s 4 15s, 15 5s వచ్చేసి 75 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. కమ్మీ రేఖాచిత్రం లేదా దిమ్మె రేఖాచిత్రం లేదా బార్ గ్రాఫ్లు అని ఇచ్చారు. అన్ని కమ్మీల పొడవులు సమానం కాదు, అన్ని కమ్మీల వెడల్పులు సమానం. ఇది సరైన సమాధానం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక విద్యార్థికి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, గణితం, సైన్స్, సోషల్ సబ్జెక్టుల్లో వచ్చిన మార్కుల శాతాలు వరుసగా 80%, 75%, 70%, 85%, 95%, 70%. ఈ దత్తాంశాన్ని వృత్తరేఖాచిత్రంలో చూపిన సైన్స్ మార్కులు చూపే సెక్టర్ కోణము. సైన్స్ వచ్చేసి 95% వచ్చింది. 95 ఈ మొత్తం శాతాలన్నిటినీ కూడా మనం యాడ్ చేసినట్లయితే 80, 75, 155, 225, 310, 405, 475. మొత్తం ఎన్ని డిగ్రీలు తీసుకుంటాం? 360 డిగ్రీలకి. 95 ఒకట్లు చూడండి, 95 5లు, 5 ఒకట్లు 5 7 5 2. సో 72 డిగ్రీలు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక వ్యక్తి యొక్క తన నెల సంపాదన 36,000 రూపాయలతో 10% ఇంటి అద్దె కొరకు, 22% ఆహారానికి, 25% పిల్లల చదువులకు, 28% ఇతర అవసరాలకు వాడుతున్నాడు. 15% పొదుపు చేస్తున్నాడు. ఈ సమాచారాన్ని పై రేఖాచిత్రంలో చూపుగా ఏ రెండిటి మొత్తము 144 డిగ్రీల కోణాన్ని చేయును అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ మొత్తం 360 డిగ్రీలని 100%గా కానీ మనం తీసుకున్నట్లయితే 144 డిగ్రీలు వచ్చేసి 144/360 ఇంటూ 100. 144/360 ఇంటూ 100. చూడండి, ఈ 0కి 0 క్యాన్సిల్ అవుతుంది. 2 5s 2 18s, 18 8s 144 కాబట్టి 8 5s ఎంతమ్మా, 40. సో 40 అనేది ఏ రెండింటికి సంబంధించిందో చూడండి. ఇది 25% అనేది ఇది 25% పిల్లల చదువులకు, 15% ఏమో పొదుపు చేస్తున్నారు. కాబట్టి పిల్లల చదువు పొదుపు మొత్తం 25 + 15 40%. పిల్లల చదువు పొదుపు అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్తరేఖాచిత్రంలో ఒక అంశం యొక్క సెక్టర్ వృత్తంలో 2/5వ భాగమైన ఆ అంశం యొక్క త్రిజ్యాంతర కోణం అన్నాడు. మొత్తం 360 డిగ్రీలు. అందులో 2/5 భాగం కాబట్టి 360 ఇంటూ 2/5. 5 1s 5 72, 72 2s వచ్చేసి 144. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సోపాన రేఖా చిత్రమునకు సంబంధించి సరికానిది ఏది అని ఇచ్చారు. సోపాన చిత్రం అనేది ఆసరణ దీర్ఘచతురస్రాల రేఖా చిత్రము. ఇది సరైన అంశమే.
ఇందులో దీర్ఘచతురస్రాల వెడల్పులు తరగతి అంతరాన్ని సూచిస్తాయి. ఇది కూడా సరైన అంశమే. దీర్ఘచతురస్రాల పొడవులు వాటి పౌనఃపున్యాలకు అనుపాతంలో ఉండును. ఇది కూడా సరైన సమాధానమే. ఎక్స్ అక్షంపై తరగతి మధ్య విలువని, వై అక్షంపై వాటి అనురూప పౌనఃపున్యాలు తీసుకొని నిర్మించెదరు. ఇది సరికాని అంశము. ఎక్స్ అక్షం మీద తరగతి యథార్థ హద్దుల్ని, వై అక్షంపై అనురూప పౌనఃపున్యాలు తీసుకొని నిర్మిస్తారు. కానీ ఇక్కడ మధ్య విలువలను ఇచ్చారు కాబట్టి ఇది సరికాని అంశము. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సోపాన రేఖాచిత్రం నిర్మించేటప్పుడు వై అక్షంపై పౌనఃపున్యానికి బదులుగా పౌనఃపున్య సాంద్రతను తీసుకునే సందర్భము. ఆప్షన్ 1 పౌనఃపున్యాలు సమానంగా ఉన్నప్పుడు, ఆప్షన్ 2 తరగతి అంతరాలు సమానంగా ఉన్నప్పుడు, ఆప్షన్ 3 తరగతి అంతరాలు వేరువేరుగా ఉన్నప్పుడు, ఆప్షన్ 4 పౌనఃపున్యాలు వేరువేరుగా ఉన్నప్పుడు. తరగతి అంతరాలు వేరువేరుగా ఉన్నప్పుడు వై అక్షం మీద పౌనఃపున్యానికి బదులుగా పౌనఃపున్య సాంద్రతను తీసుకుంటారు. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వృత్త రేఖాచిత్రంలో 4 త్రిజ్యాంతరాలు ఉన్నవి. వాటిలో 3 త్రిజ్యాంతరాల కోణాలు 120, 80, 110 డిగ్రీలైన 4వ త్రిజ్యాంతర కోణం ఎంత? 120, 80 ఎంత? 200. 200 ఒక 110, 310. కాబట్టి 4వది ఎంత ఉంటుంది? 50. మొత్తం 360 డిగ్రీలు కాబట్టి. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో అసత్యమైన దాన్ని గుర్తించడని ఇచ్చారు. తరగతి అంతరాలు అంటే యథార్థ హద్దులను ఎక్స్ అక్షం మీద, వాటి పౌనఃపున్యాలను వై అక్షం మీద తీసుకొని నిర్మించిన ఆసన్న దీర్ఘచతురస్రాల రేఖాచిత్రాన్ని హిస్టోగ్రామ్ లేదా సోపాన్ రేఖాచిత్రం అంటారు. ఇది సరైన అంశమే. తరగతి మధ్య విలువలను ఎక్స్ అక్షంపై, సంబంధిత పౌనఃపున్యాలను వై అక్షం మీద తీసుకొని రేఖాఖండాలతో నిర్మించిన బహుభుజిని పౌనఃపున్య బహుభుజి అంటారు. ఇది కూడా సరి అయినదే. నెక్స్ట్, ఒకే దత్తాంశమునకు నిర్మించిన సోపాన రేఖాచిత్రము పౌనఃపున్య బహుభుజుల వైశాల్యాలు అసమానము అని చెప్పించారు. అసమానం కాదు, సమానము. ఇదే తప్పుగా ఉన్న అంశము. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. అలాగే 4th ఆప్షన్ చూసినట్లయితే ఒక పౌనఃపున్య విభాజనంలో దిగువ లేదా ఎగువ హద్దులను ఎక్స్ అక్షంపై, సంబంధిత సంచిత పౌనఃపున్యాలను వై అక్షంపై గుర్తించి గీచిన సున్నిత వక్రాన్ని ఓజీ వక్రం లేదా ఆరోహణ అవరోహణ సంచిత పౌనఃపున్య వక్రం అంటారు. ఇది కూడా సరి అయినది. సరికాని అంశము ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, ఒక పండ్ల దుకాణదారుడు అహ్మద్ ఆదివారం నాడు 125, సోమవారం నాడు 115, మంగళవారం నాడు 120, బుధవారం నాడు 145, గురువారం నాడు 95, శుక్రవారం నాడు 110 మరియు శనివారం నాడు 200 మామిడి పండ్లను అమ్మాడు. పటచిత్రంలో స్కేలు ఒక బొమ్మ 5 పండ్లను సూచించిన బుధవారం కంటే శనివారం ఎదురుగా ఉన్న ఎన్ని బొమ్మలను అదనంగా ఉంచవలెను? ఇక్కడ మనం గమనిస్తే శనివారం బుధవారం కదా కంపారిజన్ అడిగింది. శనివారం నాడు 200, బుధవారం నాడు 145. 200 మైనస్ 145 ఎంత? 55. 55 పండ్లు అమ్మాడు. ఇక్కడ ఒక బొమ్మ 5 పండ్లు అయితే 55 పండ్లు వచ్చేసి 55/5. 55/5 అంటే 11 బొమ్మల్ని సూచిస్తాయి. ఇక్కడ 11 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సోపాన చిత్రంలోని ప్రతి దీర్ఘచతురస్ర మధ్య బిందువును తీసుకొని వరుసగా సరళ వక్రంగా కలుపుగా ఏర్పడు పటము. చూడండి, ఇక్కడ వక్రంగా కలిపితే పౌనఃపున్య వక్రం ఏర్పడుతుంది. సరళ రేఖలతో కలిపితే పౌనఃపున్య బహుభుజి ఏర్పడుతుంది. ఇక్కడ వక్రంగా కలిపాం కాబట్టి అది పౌనఃపున్య వక్రం అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమాన సంఖ్యా విలువలను సూచించుటకు ఒకే రకమైన బొమ్మలు ఉపయోగించు చిత్రము. బొమ్మలు అంటే పటచిత్రము. సో ఆప్షన్ 4 పటచిత్రం అనేది సరి అయిన సమాధానం. కమ్మి రేఖా చిత్రంలో దత్తాంశ విలువలు ఈ క్రింది విధంగా సూచించబడతాయి. దత్తాంశ విలువలు అనేవి దీర్ఘచతురస్రములుగా సూచించబడతాయి. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక కమ్మి రేఖా చిత్రము 1 సెంటీమీటర్ 10 యూనిట్లు స్కేలుకు గీయబడింది. ఒక కమ్మి 52 యూనిట్లు రాశిని సూచించవలన ఆ కమ్మిని గీయవలసిన పొడవు. చూడండి, ఇక్కడ చాలా సింపుల్గా మనం రాయొచ్చు. 10 యూనిట్లు వచ్చేసి 1 సెంటీమీటర్ కాబట్టి 52 యూనిట్లు అంటే 52/10 అంటే 5.2 వస్తుంది. 5.2 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక కమ్మీ చిత్రంలో 1 సెంటీమీటర్ 10,000 అయితే 4.2 సెంటీమీటర్లు ఎంత అన్నాడు. 4.2 × 10,000 ఎంత వస్తుందంటే 42,000 వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పౌనఃపున్య బహుభుజనందు ఉపయోగించినవి అన్నాడు. పౌనఃపున్య బహుభుజనందు తరగతి మధ్య విలువలు మరియు పౌనఃపున్యాన్ని ఉపయోగిస్తాం. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ఆరోహణ సంచిత పౌనపున్య వక్రాన్ని నిర్మించుటకు ఉపయోగించినవి. ఆరోహణ కాబట్టి ఎగువ హద్దులు ఆరోహణ సంచిత పౌనపున్యము, అవరోహణ అయితే దిగువ హద్దులు అవరోహణ సంచిత పౌనపున్యము గుర్తించగలరు. నెక్స్ట్, పౌనపున్య విభాజనం యొక్క మధ్యగతం కనుగొనుటకు ఉపయోగపడు రేఖాచిత్రము. పౌనపున్య విభాజన యొక్క మధ్యగతాన్ని కనుగొనడానికి ఓజు వక్రము, సంచిత పౌనపున్య వక్రం అనేది ఉపయోగపడుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. బ్రాండ్ టూత్ పేస్ట్ కొనుట్లో 40% మంది ఆసక్తి చూపుతున్నట్లు సర్వేల ద్వారా సమాచారం సేకరించారు. ఈ సమాచారాన్ని వృత్తరేఖ చిత్రంలో చూపినప్పుడు సెక్టర్ కేంద్రం వద్ద చేసే కోణము డిగ్రీలలో అన్నారు. ఇక్కడ 100% వచ్చేసి 360 డిగ్రీలు. కాబట్టి 40% అంటే 40/100 ఇంటూ 360. 0 క్యాన్సిల్, 0 క్యాన్సిల్. 36 4 వచ్చేసి 144. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, వృత్తరేఖ చిత్రంలో వృత్త కేంద్రం వద్ద చేసే మొత్తం కోణం విలువ 360 డిగ్రీలు. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దత్తాంశం యొక్క 2 పరిశీలనల్ని ప్రక్కన సూచించే రేఖాచిత్రము. 2 వరుస కమ్మీల చిత్రము లేదా డబుల్ బార్ గ్రాఫ్. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక సైకిల్ షాప్ వర్తకుడు వారంలో అమ్మే సైకిల్ వివరాలు క్రింద ఇవ్వబడినవి. స్కేలు, ఒక సైకిల్ బొమ్మ వచ్చేసి 5 సైకిళ్ళకు సమానం అయితే పై పట్టిక ఆధారంగా 24-25 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి అన్నాడు. మంగళవారం అమ్మిన సైకిళ్ళు ఎన్ని అన్నాడు. మంగళవారం 3 బొమ్మలు ఉన్నాయి కాబట్టి 3 5లు ఎంత, 15. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వారంలో అమ్మిన మొత్తం సైకిళ్ళు ఎన్ని అని చెప్పిచ్చాడు. వారంలో ఎన్ని బొమ్మలు ఉన్నాయి గమనించండి. 1 2 3 4 5 6 7 8 5 13. 13 + 4 17. 17 + 1 18. 18 5s వచ్చేసి 90. 90 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వర్క్ షీట్ నెంబర్ 52. ఒక కుటుంబం నెలసరి ఖర్చుల వివరాలను వృత్తరేఖ చిత్రంలో చూపబడింది. మొత్తం ఖర్చు 60,000, అద్దె 18%, ఆరోగ్యం 16%, సరుకులు 23%, విద్యుత్ 8%, పొదుపు 13%, ప్రయాణాలు 12%, టెలిఫోన్ 10% అని చెప్పి ఇచ్చారు. పై పటాన్ని క్షుణ్ణంగా పరిశీలించి క్రింద ఇవ్వబడిన 1 నుండి 5 ప్రశ్నలకు సరి అయిన సమాధానాలు ఇవ్వండి అని ఇచ్చాడు. ప్రయాణం మరియు టెలిఫోన్ బిల్లుల కొరకు ఖర్చు చేయు మొత్తం సొమ్ము, సరుకుల కొరకు చేయు ఖర్చులో ఎంత శాతం అని అడిగారు. చూడండి, ఇక్కడ ప్రయాణము టెలిఫోన్ అన్నాడు. ప్రయాణం వచ్చేసి 12, అలాగే టెలిఫోన్ వచ్చేసి 10 బై మొత్తం సరుకులు వచ్చేసి సరుకులు 23% ఇంటూ 100. సో దీన్ని సింప్లిఫై చేస్తే సుమారుగా 96% వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అద్దె కొరకు చేసే ఖర్చు ఏ 2 రకాల ఖర్చుల మొత్తానికి సమానం అన్నాడు. అద్దె ఎంత ఉందో చూడండి. అద్దె 18% ఉంది. అయితే 2 కలిపితే 18 రావాలి. అలాంటివి చూడండి, టెలిఫోను విద్యుత్ ఈ 2 కలిపితే 18 వస్తుంది. కాబట్టి టెలిఫోన్ విద్యుత్ ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. సరుకులకు మరియు అద్దెకు చేయు ఖర్చుల నిష్పత్తి చూడండి, ఇక్కడ సరుకులు 23%, అద్దె 18% ఉంది కాబట్టి 23:18 అవుతుంది. 23:18 ఆప్షన్ 1లో ఉంది కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక కుటుంబం నెలకు టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు మరియు ఆరోగ్యానికి సంబంధించి చేయు మొత్తం ఖర్చు ఎంత. చూడండి, ఇక్కడ ఏమేమి ఇచ్చారంటే టెలిఫోన్ బిల్లు, విద్యుత్ బిల్లు, ఆరోగ్యం. టెలిఫోన్ వచ్చేసి 10, విద్యుత్ బిల్లు వచ్చేసి 8, ఆరోగ్యం వచ్చేసి 16, మొత్తం వచ్చేసి 34. అంటే ఇక్కడ 60,000 రూపాయలు కదా ఖర్చు. 60,000లో 34%. 60,000లో 34% అంటే 60,000 ఇంటూ 34/100. అప్పుడు 600 ఇంటూ 34 20,400 వస్తుంది. సో 20,400 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఆ కుటుంబం ప్రయాణాల కోసం కేటాయించిన మొత్తం ఎంత అన్నాడు. ప్రయాణాల కోసం 12% కేటాయించింది కాబట్టి 60,000 ఇంటూ 12/100. ఈ 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్ అయితే 12 ఇంటూ 600 7,200 రూపాయలు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ ఇంకొక పట్టిక ఇచ్చారు, క్లబ్బు సభ్యుల సంఖ్య. గణితం క్లబ్బు, సైన్స్, సోషల్, ఇంగ్లీష్, కళలకు సంబంధించిన క్లబ్బులు ఉన్నాయి. సభ్యుల సంఖ్య 50, 30, 40, 40, 20 అని చెప్పి ఇచ్చారు. పై పట్టికలో సమాచారాన్ని ఒక వృత్తరేఖా చిత్రం అంటే పై చిత్రంలో చూపిన దీని నుంచి 6 to 9 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వమన్నాడు. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి గణితం సెక్టార్ కేంద్రం వద్ద చేయి కోణం అన్నారు. గణితానికి సంబంధించి 50 మొత్తంగానే యాడ్ చేసినట్లయితే 180. ఇక్కడ కోణం కదా అడిగింది, కోణం వచ్చేసి 360 డిగ్రీలు. 181, 182. 52 ఎంత అవుతుందమ్మా? 100 డిగ్రీలు అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సైన్స్ యొక్క సెక్టారు వృత్తంలో ఎంత భాగము అన్నాడు. సైన్స్ అనేది 30 ఉంది. మొత్తం ఇక్కడ అన్ని సభ్యుల సంఖ్య కానీ చూస్తే 180 వచ్చింది కాబట్టి 30/180 31, 36. సో 1/6 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇంగ్లీష్ సెక్టార్ కేంద్రం వద్ద చేయు కోణము కళలు సెక్టార్ కేంద్రం వద్ద చేయు కోణం కంటే ఎన్ని డిగ్రీలు ఎక్కువ? చూడండి, ఇంగ్లీష్ వచ్చేసి 40 కాబట్టి 40/180 ఇంటూ 360 182 80 డిగ్రీలు వస్తుంది. తర్వాత రెండోది ఏం అడిగారు? కళలు అడిగారు. కళలు 20 కదా, 20/180 ఇంటూ 360 181 182 22 40 డిగ్రీలు. ఇదేమో 80 డిగ్రీలు వచ్చింది, ఇదేమో 40 డిగ్రీలు వచ్చింది. ఎన్ని డిగ్రీలు ఎక్కువ అంటే 80 - 40 40 డిగ్రీలు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అన్ని క్లబ్బులు కేంద్రం వద్ద చేయు మొత్తం కోణము. ఇది అసలు చేయాల్సిన అవసరం లేదు. కేంద్రం వద్ద చేయు కోణం 360 డిగ్రీలు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ఒక కుటుంబం ఒక నెలలో వివిధ అంశాలపై చేసిన ఖర్చులను పై చిత్రంలో చూపిస్తే ఇక్కడ ఆహారం 120 డిగ్రీలు, పొదుపు 90 డిగ్రీలు, చదువు 90 డిగ్రీలు, అద్దె 60 డిగ్రీలు అని వచ్చింది. అయితే అద్దె కొరకు పెట్టిన ఖర్చు 3000 రూపాయలు అయితే ఆ నెలలో చదువు కొరకు పెట్టిన ఖర్చు ఎంత అని చెప్పి ఇచ్చారు. అద్దె అంటే 60 డిగ్రీలకు 3000 ఖర్చు పెడితే 60 డిగ్రీలకి 3000 ఖర్చు పెడితే ఓకేనా. 90 డిగ్రీలకు కదా అడిగింది, 90/60 ఇంటూ 3000. సో 60 50 3000 50 90 4500 రూపాయలు. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అధిక ఖర్చు చేయబడిన అంశము ఏది అని ఇచ్చారు. ఇది చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది. ఆహారం 120 డిగ్రీలు ఎక్కువ ఉంది అన్నిటికంటే, కాబట్టి ఆహారం అనేది సరైన సమాధానం. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, పొదుపు చేసిన సొమ్ము 2700 రూపాయలైనా చదువు కంటే ఆహారం కోసం ఎంత ఎక్కువ ఖర్చు పెట్టారు? పొదుపు చేసిన సొమ్ము 2700 అంటే 90 డిగ్రీలు వచ్చేసి 2700 అంటే 1 డిగ్రీ వచ్చేసి ఎంత? 30 రూపాయలు. 1 డిగ్రీ 30 రూపాయలు. ఆహారం కోసం 120 డిగ్రీలు 120 30లు ఎంత? 120 ఇంటూ 30 0 0 12 3 ఎంత? 36 3600. ఇది 2700, ఇదేమో 3600. ఎంత తేడా ఉంది? 900 రూపాయలు తేడా ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆహారం మరియు అద్దెల కోసం పెట్టిన మొత్తం ఖర్చు 25000. ఆహారం ఏమో 120 డిగ్రీలు ఉంది, అద్దె వచ్చేసి 60 డిగ్రీలు ఉంది. మొత్తం కలిపితే ఎంత? 180 డిగ్రీలు. 180 డిగ్రీలకి 25000 ఖర్చు పెట్టారు. అయితే పొదుపు చేసిన మొత్తం ఎంత అన్నారు? పొదుపు వచ్చేసి 90 డిగ్రీలు కదా, అందులో ఆఫ్ కదా, 25000 ఆఫ్ ఎంత? 12500 రూపాయలు. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ 2002 నుంచి 2006 సంవత్సరం వరకు ఒక పరిశ్రమ యొక్క అమ్మకాలను క్రింది రేఖాచిత్రంలో చూపడం జరిగింది. 2002 నుంచి 2006 వరకు ఇక్కడ అమ్మకాలు కోట్ల రూపాయల్లో ఉన్నాయి. 2002లో 4, 2003లో 7, 2004లో 6, 2005లో 10, 2006లో 8 కోట్లుగా ఉంది. అయితే ఈ గ్రాఫ్ను బేస్ చేసుకొని 14 నుంచి 17 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించమన్నారు. 2002వ సంవత్సరంలో ఆ పరిశ్రమ యొక్క అమ్మకాలు ఎంత అన్నాడు. చూసావు ఇందాక 2002లో 4 చూపిస్తుంది కాబట్టి 4 కోట్లు. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2002 మరియు 2006 సంవత్సరాల్లో అమ్మకాల మధ్య వ్యత్యాసం అన్నాడు. 2002లో 4 కోట్లు ఉంది, 2006లో వచ్చేసి 8 కోట్లు ఉంది. కాబట్టి అమ్మకాల మధ్య వ్యత్యాసం అంటే 8 - 4 4 కోట్లు అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గత సంవత్సరంతో పోల్చినప్పుడు ఏ సంవత్సరంలో అమ్మకాల మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉంది అన్నాడు. చూడండి, ఇక్కడ 2002లో 4 కోట్లు, 2003లో 7 కోట్లు ఉంది. 4కి 7కి 3 కోట్లు పెరిగింది. తర్వాత 2004కి వచ్చేలేకి మళ్ళీ 6 కోట్లు అయింది, అంటే 1 కోటి తగ్గింది. తర్వాత 2004 నుంచి 2005కు చూస్తే ఇక్కడ 6 నుంచి 10 అయింది, అంటే ఏమైంది, 4 కోట్లు పెరిగింది. తర్వాత 2005 నుంచి 2006కి మళ్ళీ ఏమైంది, 8 కోట్లకు వచ్చింది, అంటే ఇక్కడ 10 నుంచి 8 కంటే 2 కోట్లు వ్యత్యాసం వచ్చింది. ఎక్కువగా వ్యత్యాసం వచ్చింది 2005లో, కాబట్టి 2005 అనేది సరైన సమాధానం అవుతుంది. 2005 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, గత సంవత్సరంతో పోల్చినప్పుడు తర్వాత సంవత్సరంలో అమ్మకాలు పెరిగిన సంవత్సరాల సంఖ్య. గత సంవత్సరంతో పోల్చినప్పుడు తర్వాత సంవత్సరంలో అమ్మకాలు పెరిగిన సంవత్సరాల సంఖ్య అని అడిగారు. చూడండి, ఇక్కడ పెరిగి ఇక్కడ తగ్గింది కాబట్టి దీని తర్వాత చూసుకోవాలి. 2004 తర్వాత 2005లో పెరిగింది, 2006లో పెరిగింది, కాబట్టి వరుసగా 2 సంవత్సరాలు పెరిగిందనమాట. కాబట్టి ఆన్సర్ అనేది 2 అవుతుంది. ఇక్కడ 2 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. వివిధ సంవత్సరాలలో ఒక కంపెనీ యొక్క వ్యయము మరియు రాబడిలను కోట్లలో తెలియచేయు రేఖాచిత్రం చూపబడింది. రాబడి, వ్యయానికి సంబంధించి రాబడి అంటే థిక్ లైన్ ఇచ్చారు, వ్యయంకి వచ్చేసి డాటెడ్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ 2017 నుంచి 2023 దాకా ఇవ్వటం జరిగింది. పై గ్రాఫ్ ఆధారంగా 18 నుంచి 22 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించమని ఇచ్చారు. ఏ సంవత్సరంలో వ్యయము మరియు రాబడిల మధ్య వ్యత్యాసం గరిష్టంగా ఉన్నది అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ వచ్చేసి దాదాపు 7.5 ఉంది. ఇక్కడ రాబడికి వ్యయానికి మధ్య చూడండి 5, 10, 12.5, దాదాపు చాలా వ్యత్యాసం మనకు కనిపిస్తూ ఉంది ఈ రెండింటి మధ్య. కాబట్టి 2023 అనేది సరైన సమాధానం అవుతుంది. 2023 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2018 నుంచి 2019 సంవత్సరంకు వ్యయంలో తగ్గుదల శాతం ఎంత? చూడండి, 2018లో వ్యయం వచ్చేసి 30 కోట్లు ఉంది, 2019లో 20 కోట్లు ఉంది. అక్కడ వ్యయంలో తగ్గుదల ఎంత తగ్గింది, 10, మొత్తం 30 ఉండాలి, ఇంటూ 100. సో 0, 0 క్యాన్సిల్, 100/3 అంటే 33.3% వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2019 నుంచి 2020 సంవత్సరంకు రాబడిలో పెరుగుదల శాతం ఎంత? 2019లో 20% ఉంది, 2020లో 35% వెళ్ళింది, అంటే 15% పెరిగింది. కాబట్టి 15/20 ఇంటూ 100, 5 3 5 4 4 1 4 25, 25 3 ఎంతమ్మా, 75, 75% వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ సంవత్సరంలో రాబడి మరియు వ్యయాలు సమానం అన్నాడు. 2019లో కానీ మనం చూసినట్లయితే రాబడి వ్యయం 2 కూడా 20 కోట్లు ఉంది. సో కాబట్టి 2019 అనేది సరైన సమాధానం అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రాబడి కంటే వ్యయాలు ఎక్కువగా ఉన్న సంవత్సరాల సంఖ్య. చూడండి, రాబడి కంటే వ్యయాలు ఎక్కువగా ఉన్నది ఒక్క 2017లోనే. చూడండి, రాబడి 20 అయితే వ్యయం 25 ఉంది ఒక్క ఈ సంవత్సరంలోనే, కాబట్టి ఒక్క సంవత్సరం. సో ఆప్షన్ 4 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, వృత్తి వ్యక్తుల సంఖ్య ఇచ్చారు. రైతులు, వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులని వ్యక్తుల సంఖ్య ఇచ్చారు. పై దత్తాంశాన్ని ఒక కమ్మీ రేఖా చిత్రంలో చూపారు. ప్రైవేటు ఉద్యోగులను సూచించే కమ్మీ పొడవు 3 సెంటీమీటర్లు అయినా క్రింది 23 నుంచి 26 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వమన్నాడు. ఇక్కడ ప్రైవేటు ఉద్యోగులు ఎంతమంది ఉన్నారు, 15 మంది ఉన్నారు. 15 మందికి కమ్మీ పొడవు 3 సెంటీమీటర్లు అని ఇచ్చారు. 1 సెంటీమీటర్ అంటే 15/3 అంటే 5 మందిని సూచిస్తుంది. 1 సెంటీమీటర్ 5 మంది అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. వ్యాపారులను సూచించే కమ్మీ పొడవు అన్నాడు. వ్యాపారులు వచ్చేసి 10 మందిని సూచిస్తుంది. 15 మందికి 3 సెంటీమీటర్లు అయితే 10 మందికి 2 సెంటీమీటర్లు అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, కార్మికులను సూచించే కమ్మీ పొడవు కంటే
రైతులను సూచించే కమ్మీ పొడవు ఎన్ని సెంటీమీటర్లు ఎక్కువ అని చెప్పి ఇచ్చాడు. కార్మికులు అనేది 5 మందిని, రైతులు అనేది 40 మందిని సూచిస్తుంది. 5 మంది అంటే 1 సెంటీమీటర్ వస్తుంది, 40 మంది అంటే 8 సెంటీమీటర్లు వస్తుంది. కాబట్టి ఎంత ఎక్కువ అంటే 8కి 1 ఎంత ఎక్కువగా ఉంది, 7 ఎక్కువగా ఉంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అన్ని కమ్మీల పొడవుల మొత్తం అని చెప్పి ఇచ్చారు. చూడండి, ఇది వచ్చేసి 8 సెంటీమీటర్లు, తర్వాత ఇది 2 సెంటీమీటర్లు, ఇది 3 సెంటీమీటర్లు, ఇది 7 సెంటీమీటర్లు, ఇది 1 సెంటీమీటర్. 8, 2, 10, 13, 20, 21 సెంటీమీటర్లు. 21 సెంటీమీటర్లు అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక దుకాణదారుడు మార్చి నుంచి ఆగస్టు వరకు ప్రతి నెలలో అమ్మిన సిఎఫ్ఎల్ బల్బులు మరియు ఎల్ఈడి బల్బుల అమ్మకాల వివరాలు క్రింద పట్టికలు ఇవ్వబడ్డాయి. అయితే ఇక్కడ చూడండి ఆ పట్టిక ఎలా ఉందో. సిఎఫ్ఎల్ బల్బులు మార్చి నుంచి ఆగస్టు వరకు ఇచ్చారు. పై పట్టికని ఒక 2 వరుస కమ్మీ చిత్రంగా గీసిన 27, 30 ప్రశ్నల సమాధానాలు గుర్తించమన్నాడు. సూచిక భిన్నం వచ్చేసి 1 సెంటీమీటర్ 10 బల్బులు అయితే మే నెలలో సిఎఫ్ఎల్ బల్బులను సూచించే కమ్మీ పొడవు ఎంత అన్నాడు. చూడండి, సూచిక భిన్నం 1 సెంటీమీటర్ ఎంత అన్నాడు, 10 బల్బులు అన్నాడు. మే నెలలో సిఎఫ్ఎల్ బల్బులు చూడండి, ఇక్కడ చూడండి మే నెలలో ఎన్ని బల్బులు ఉన్నాయి, సిఎఫ్ఎల్ 65 బల్బులు ఉన్నాయి. కాబట్టి 65/10, 65/10 అంటే 6.5 సెంటీమీటర్లు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. జూన్ నెలలో సిఎఫ్ఎల్ బల్బులు మరియు ఎల్ఈడి బల్బులను సూచించే కమ్మీల మొత్తం పొడవు 38 సెంటీమీటర్లు అయినా సూచిక భిన్నం అని చెప్పి ఇచ్చాడు. ఇక్కడ జూన్ నెలలో మనం గమనిస్తే 90 సిఎఫ్ఎల్ బల్బులు, ఎల్ఈడి వచ్చేసి 100, మొత్తం వచ్చేసి 190. 190 బల్బులు వచ్చేసి 38 సెంటీమీటర్లు చూపిస్తే ఇక్కడ సూచిక భిన్నం ఏమైందంటే చూడండి 190/38 అవుతుంది. 19 పదులు, 19 రోళ్ళు, 2 1లు, 2 5లు అంటే 1 సెంటీమీటర్ వచ్చేసి 5 బల్బులు అవుతుంది. 1 సెంటీమీటర్ 5 బల్బులు ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, ఏ నెలలో 2 రకాల బల్బులను సూచించే కమ్మీల పొడవుల వ్యత్యాసం ఎక్కువగా ఉంది అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ బల్బుల సంఖ్యను చూసి కూడా మనం చెప్పొచ్చు. 70, 75 5 తేడా ఉంది, ఇక్కడ 5 తేడా ఉంది. ఇక్కడ వచ్చేసి 65, 75 10, ఇక్కడ కూడా 10, 22, 35 ఎంత తేడా ఉందమ్మా, 13 తేడా ఉంది. ఇక్కడ 50, 50 సేమ్గా ఉంది. కాబట్టి ఆగస్టులో సేమ్గా ఉంది, జూలైలో ఎక్కువ వ్యత్యాసం ఉంది. కాబట్టి జూలై అనేది సరైన సమాధానం అవుతుంది. ఇక్కడ జూలై అనేది సరైన సమాధానం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎన్ని నెలల్లో సిఎఫ్ఎల్ బల్బులను సూచించే కమ్మీ పొడవు ఎల్ఈడి బల్బులను సూచించే కమ్మీ పొడవు కంటే ఎక్కువగా ఉంది అన్నాడు. చూడండి, ఇక్కడ మనం గమనిస్తే సిఎఫ్ఎల్ బల్బులు 70 ఉంటే ఇక్కడ 75 ఎక్కువ ఉంది, ఇక్కడ 35 ఉంటే ఇక్కడ 30 ఉంది తక్కువ ఉంది, ఇక్కడ 65 ఉంటే ఇక్కడ 70, 90 ఉంటే 100, 22 ఉంటే 35, 50 ఉంటే 50 ఈక్వల్గానే ఉంది. కానీ ఒక్క ఏప్రిల్ నెలలో మాత్రమే సిఎఫ్ఎల్ బల్బుల వినియోగం అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఒక్క నెలే, కాబట్టి ఒక్క నెల అనేది సరైన సమాధానం అవుతుంది. ఒక నెల అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.